20వ తేదీకి మాత్రం మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు వస్తే చాలా సంతోషం. ఇంకా మీ కళాకారులకు సంబంధించిన అంశాలు ఒక వ్యక్తికి పిలుస్తున్నాము, ఆయన కూడా మీకు మాట్లాడతారు, చెప్తారు. మన పబ్లిక్ లేట్ మన పెద్ద హాల్ 5 గంటలకి వచ్చి లేటుగా నమస్కారం, నా పేరు ఇందిరా ప్రియదర్శన్ అండి. నేను గత 30 ఏళ్ళుగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అయితే గత 2 సంవత్సరాల నుంచి హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్నాను. దాని నిమిత్తం గ్రామాలు తిరుగుతూ విశాఖపట్నం జిల్లాలో 6వ నెల 2025 6వ నెలలో స్వర్ణాంధ్ర కళాకారుల చారిటబుల్ ట్రస్ట్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగా 66 కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేయాలని అనుకున్నాము. ఈ జిల్లా నుండి స్టార్ట్ చేసాము, విశాఖపట్నం జిల్లా నుండి స్టార్ట్ చేసాము. మొదటగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే స్కీమ్స్ 60 సంవత్సరాలైన కళాకారులు, అన్ని రంగాల్లో ఉన్న కళాకారులకి పెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 23వ తేదీన మేము స్వర్ణాంధ్ర చారిటబుల్ ట్రస్ట్ అనేది గ్రంథాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మా మిత్రులు వచ్చి ఆ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. దాని నిమిత్తం ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది నృత్య కళాకారులు రావడం, అనేక రంగాల వాళ్ళు రావడం జరిగింది. వారికి అప్లికేషన్ ఇచ్చాము, అప్లికేషన్ ఫిల్ చేసాము. దాని నిమిత్తం మేము ఢిల్లీ పంపించి రికమెండ్ చేసి వాళ్ళకి ఆ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఇలాగే ఇక్కడే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఉన్న కళాకారులు, అంటే కొంతమంది పరిచయాలను ఉపయోగించుకుంటారు, పరిచయం లేకుండా వాళ్ళకి ఏం తెలియని కళాకారులు ఉండిపోతున్నారు. కాబట్టి పాత కళల్ని మేము ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్క కళాకారుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి తెలిసిన వారు తెలియని వారికి తెలియజేసి ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా కళాకారులకు మంచి కార్యక్రమం చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.